నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. ఒక బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్య ఇష్టాల్ని కోల్పోవడం అనేది అప్పుడప్పుడు మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటుంటాం. భార్య భర్త పైన ఇష్టాన్ని కోల్పోవడం అనేది చాలా రేర్ అండి. ఎన్ని జరిగినా ఆ ఇష్టాన్ని మాత్రం పోగొట్టుకోదు. ఆ విసుగు అండ్ హోప్లెస్ ఎప్పుడైతే క్రియేట్ అవుతూ ఉంటుంటుందో మెల్లిగా ఇష్టం కూడా తగ్గుతూ ఉంటుంది. భర్త అది ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? భార్య ఇష్టాన్ని కోల్పోయింది అంటే అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతూ ఉంటుంటుంది. ఎలా ఐడెంటిఫై చేయాలి హస్బెండ్స్? యాక్చువల్గా భార్యాభర్తల బంధంలో భార్య ఇష్టాన్ని కోల్పోయింది అంటే ఒక రకంగా ఆవిడికి మనశ్శాంతి ఉండదు, ఆయనకి కూడా మనశ్శాంతిని ఉండనివ్వరు ఆబ్వియస్గా. ఇద్దరికీ ఉండదు. ఇకపోతే అంటే చిన్న చిన్నవి అంటే తెలిసిపోతూ ఉంటాయి. ఇష్టం లేదు, ఇష్టం కోల్పోయింది అంటే అంటే ఇప్పుడు ఏదో తప్పక ఉండటం వేరు, ఇష్టంతో ప్రేమతో ఉండటం వేరు. బట్ మన దగ్గర అన్ని అంటే ప్రపంచంలో అన్ని రకాలుగాను మొత్తానికి కలిసి ఉండేవాళ్ళు ఉంటారు. కలిసి ఉన్న వాళ్ళందరూ అద్భుతంగా ఇష్టంతో ఉన్నారని లేదు. కొంతకాలం ఇష్టం కోల్పోయి మళ్ళా ఓపికగా ఉండి మళ్ళీ భర్తకి అంటే భర్త ప్రేమను పొంది మళ్ళీ ఇష్టపడేవాళ్ళు, అంటే రెక్టిఫై చేసుకుని మళ్ళీ ఇష్టాన్ని తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇష్టము ప్రేమ ఇవేంటి ఉషా? అల్టిమేట్గా ఫీలింగ్స్. కొంతకాలం కొన్ని ఫీలింగ్స్, కొన్ని సంఘటనల వల్ల, కొన్ని అభిప్రాయాల వల్ల, కొన్ని వీళ్ళిద్దరూ వాటిల్ని ఎలా ఫేస్ చేశారు ఆ సంఘటనల్ని అనే వాటి వల్ల ఇష్టం కొంచెం తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. సో బట్ ఊరికే ఇష్టాన్ని కోల్పోయింది ఎలా కనుక్కోవాలి అంటే ఉంటాయి సంకేతాలు, ఆబ్వియస్గా ఉంటాయి. ఎక్కువ సమయం కేటాయించదు, భర్తతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడదు, ఏదో వండామా అన్నీ అక్కడ పెట్టామా, నా డ్యూటీలు నేను సరిగ్గా చేశానా అన్నట్టుగా ఉంటుంది తప్పితే అందులో ఒక ఇష్టము, ఒక ప్రేమ, ఒక బాధ్యత, ఈ బాధ్యత ఉంటుంది. అంటే నేను చెయ్యాలి కాబట్టి చెయ్యాలి, అందులో ప్రేమ ఉండదు. నీకు అర్థమైందా? సో చేస్తుంది కానీ టైం స్పెండ్ చేయదు. ఇంకొకటి, ఇష్టంగా ఉన్నప్పుడు అతనికి ఏమి ఇష్టం, లేకపోతే కొసరు వడ్డించడం ఇవి ఉంటాయి. ఇప్పుడు అట్లాంటి పనిగట్టుకుని చేసే ప్రయత్నాలు ఏమి ఉండవు, చేయాలి కాబట్టి చేయటం. సో అట్లా పనుల్లో ఆ నిర్లిప్తత అంటారు చూడు, ఉన్నాం కాబట్టి ఉన్నాం, చెయ్యాలి కాబట్టి చెయ్యాలి అన్నట్టు ఉంటుంది. కానీ ఆవిడ కూడా ఇంట్రెస్టింగ్గా, ఉత్సాహంగా, యాక్టివ్గా ఉండదు. అదొకటి. ఇలాగే భర్తకి టైం కేటాయించదు. అంటే ఇదివరకు ఇప్పుడు సపోజ్ ఇద్దరు ఆఫీస్ నుంచి వచ్చాక ఆయనకి టీ ఇస్తూ ఈవిడ కూడా తాగుద్ది అనుకుందాం. ఇప్పుడు అదేం ఉండదు. ఆవిడకి తాగాలనిపించినప్పుడు తాగుద్ది, ఆయనకి పెట్టి ఇచ్చేసి వెళ్ళిపోద్ది, అక్కడ ఉండదు. ఒక్కొక్కసారి టైం ఒకటి కాకపోయినా పక్కన కూర్చుంటారు. ఇద్దరు టీ టైం ఒకటి కాకపోయినా ఈవిడ ముందు తాగేసి ఆయనకి తర్వాత ఇవ్వాల్సి వచ్చినా అక్కడ కూర్చుని కబుర్లు చెప్పటమో ఏదోటి చేస్తారు. ఇప్పుడు ఏంటంటే టీ ఇవ్వాలి కాబట్టి ఇస్తారు, ఇక కూర్చుని కబుర్లు చెప్పటం గట్రాలు ఏం ఉండవు. ఓన్లీ డ్యూటీ, ఒక మిషన్ టైప్. ఎగ్జాక్ట్లీ అలా ఉంటారు. ఇంకోటి, వీళ్ళ ఇష్టాలు ఏంటి, వీళ్ళకి ఏమి నచ్చుతుంది, వీళ్ళ వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వరిక. చెప్పాను కదా అంతకుముందు, మా ఆయనకి పలానా కూర ఇష్టం, మా వారికి ఇది ఇష్టం. ఇప్పుడు అదేం ఉండదు. ఏదో అవైలబిలిటీ ఉంటే అది వాళ్ళు తెచ్చి వండమంటే వండుతారు, లేకపోతే లేదు. అంటే బేసిక్గా నేను చెప్పేది వాళ్ళ ఇష్టాలకు ప్రిఫరెన్సెస్ ఇవ్వరు. వీళ్ళు తప్పులు ఎతకటం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే నీకు ఒక వ్యక్తి అంటే ఇష్టం లేదో ఆబ్వియస్గా వాళ్ళల్లో తప్పులే కనిపిస్తాయి తప్పితే ఒప్పులు కనిపించవు. దానివల్ల ఏమవుతుంది, ఆబ్వియస్గా ఆర్గ్యుమెంట్స్, చిన్న చిన్న గొడవలు ఇవన్నీ మొదలవుతాయి. అవునా? సో ఈ గొడవలు మొదలైనప్పుడు కూడా ఇది ఇంకో పాయింట్. ఇప్పుడు నీకు ఇష్టం ఉందనుకో, ఆ గొడవని ఎలా తగ్గిద్దామా, ఎలా సర్దు మణిగిద్దామా, ఎలా పరిష్కరించుకుందాం, ఇది ఉంటుంది. ఇప్పుడు ఆబ్వియస్గా తప్పులెతికి ఆ గొడవ పడుతున్నప్పుడు నీదే తప్పు, నువ్వే తగ్గాలి, కాంప్రమైజింగ్కి ఇది కానీ లేకపోతే విచక్షణతో ఆలోచించడం కానీ ఇంకేం ఉండదు. ఇంకా నీదే తప్పు అనే లెవెల్లో ఇక ఎక్కడా తగ్గకుండా, ఒకవేళ ఎవరి తప్పైనా సరే, ఆయనదే తప్పైనా ఇదివరకు ఇష్టంతో ఉన్నప్పుడు కొంచెం ఆలోచిస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇక నా పాయింటే, నీదే తప్పు అని చెప్పి ఇక ఒకవేళ ఎక్కడన్నా ఇదివరకు తగ్గే స్వభావం, ఆలోచించి మాట్లాడే స్వభావం ఉన్నా ఇక ఇప్పుడు కుండబద్దలు కొట్టినట్టు ఆవిడకి అనిపించింది మాట్లాడేయటం మొదలు పెడతారు. సో ఇది కూడా ఏంటంటే ఇక ఇష్టం తగ్గుతూ వెళ్ళిపోతుంది, అంటే చేయి దాటిపోతుంది పరిస్థితి అనేదాకా హింట్. వీటన్నిటి వల్ల ఇక భర్త కన్ఫ్యూజన్కి గురైపోతూ ఉంటాడు. అంటే వీళ్ళకి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎందుకంటే
ఇష్టం ఒక వ్యక్తి మీద లేనప్పుడు ఎలా అయినా బిహేవ్ చేయొచ్చు. ఇష్టం ఉండి పనులు నచ్చనప్పుడు కూడా, జరిగే సంఘటనలు నచ్చనప్పుడు కూడా, భర్త అంటే ఇష్టం ఉన్నప్పుడు అవి మాట్లాడుకునే విధానం కానీ ఆ పద్ధతి కానీ వేరుగా ఉంటుంది. ఇప్పుడు భర్త అంటే ఇష్టం లేనప్పుడు స్లోగా భర్త అంటే చులకన భావం పెరిగిపోతుంది, రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పని ఉండదు, ఒక బాధ్యతే కనిపిస్తుంది తప్ప మిగతా ఏవి అక్కడ ఉండవు. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లల వరకు శుభ్రంగా చేస్తూ ఉంటారు, ఇక ఆయన్ని పట్టించుకోరేక. సో ఇవి సంకేతాలు. సో మీరు అన్నట్టుగానే అది చాలా పెద్ద పెయిన్, చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ ఆ చేంజ్ని ఎవరు గమనించరండి. చాలా డ్యామేజ్ అయ్యాక కానీ గమనిస్తుంటారు. మీరు అన్నట్టు టైంది ఒకటి కావచ్చు, తప్పులు వెతకడం కావచ్చు, వాళ్ళ ఇష్టాలని కేర్ చేయకుండా అవైలబుల్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే, అది బట్టలు కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇంకేదైనా సరే అది రాను 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 ఎక్కడో తెలియకుండా చాలా డ్యామేజ్ తగినాక ఐడెంటిఫై చేస్తూ ఉంటుంటారు. ఎప్పుడైతే డిఫరెన్సెస్ ఐడెంటిఫై వెంటనే చేస్తూ ఉంటుంటారో కూర్చొని మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. నువ్వు అడిగావు ఇష్టం లేనప్పుడు సంకేతాలు ఏంటి అని. అసలు ఇష్టం లేనితనం మొదలవుతుంది అన్నప్పుడే ఎందుకు ఇష్టం లేకుండా పోతున్నాడు అనేది ఆలోచించుకుని దాని గురించి చర్చించుకుని ఆ ఇష్టాన్ని కాపాడుకోవాలి కదా. ఇష్టము ప్రేమ ఇవి ఉంటేనే రిలేషన్షిప్లో యాంత్రికత అనేది ఉండదు. నువ్వు ఇందాక అన్నావు మెషిన్ లాగా అని. అంటే ఇప్పుడు మామూలుగానే అన్ని మీడియాలు ఫోన్లు వచ్చాక మిషన్ లాగా, అంటే ఏదో టేబుల్ మీద పెట్టామా ఫోన్లు చూసుకున్నామా, బాగున్న వాళ్ళు కూడా ఇదే పనిలోకి అయిపోయారు మెకానికల్గా. అవునా? ఇక అందులో ఇక ఇష్టం కూడా లేదనుకో, ఆ ప్రేమ కూడా లేదనుకో, ఇంకేంటంటే రూమ్మేట్స్ కింద అయిపోతారు. ఇక రూమ్మేట్స్ అన్నా ఇంకా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. రూమ్మేట్స్ అని మనం తీసిపారేయక్కర్లేదు. ఒక రూమ్మేట్ ఉంటే సెక్షువల్ ఇంటిమసీను ఆ రకమైన లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండకపోవచ్చు కానీ ఫ్రెండ్లీగా ఉంటారు, అంటే సామరస్యంగా ఉంటారు, ఎంతవరకు షేర్ చేసుకోవాలి ఏంటి అనేది బౌండరీస్ సెట్ చేసుకుంటారు. ఎందుకంటే రూమ్మేట్స్ ఎవరన్నా ఇద్దరు అపరిచితులు ఒక హాస్టల్లో కానీ ఎక్కడన్నా రూమ్లో కానీ ఉండాలంటే వాళ్ళ మధ్య కూడా చాలా అండర్స్టాండింగ్ ఉండాలి యాక్చువల్గా చెప్పాలంటే. సో కాబట్టి యాంత్రికంగా ఉండకుండా రూట్ కాజ్ మొదట్లోనే ఎందుకు ఇష్టం తగ్గుతుంది, ఇతని బిహేవియర్లో నాకేం నచ్చట్లేదు, దాన్ని మనం ఎలా మార్చుకుని ఎలా ఎక్స్ప్రెస్ చేసి ఎలా చేంజ్ చేసి, ఒకవేళ నా ఆలోచన విధానంలో తేడా ఉందా, ఇవన్నీ జర్నలింగ్ చేసుకోవాలి, ఆలోచించాలి, వాళ్ళకు పరిష్కరించుకుని, అంటే కూర్చుని మాట్లాడుకుని తనకి ఏది ఇబ్బందో కమ్యూనికేషన్కి ఒక పద్ధతి ఉంటుంది. కుదరకపోతే మాలాంటి వాళ్ళ దగ్గరకు, యాక్చువల్గా మేము ఉన్నది అందుకే ఎలా కమ్యూనికేట్ చేయాలి, మీకు అసలు ఏ పాయింట్స్ మీద మీరు కరెక్ట్ వేలో థింక్ చేస్తున్నారా లేదా కూడా వాళ్ళకి తెలియపరచడానికి, వీటికే కౌన్సిలింగ్ అనేది. బట్ ఇంకా స్టిగ్మా ఉంది, కౌన్సిలింగ్ అంటే ఏంటో పిచ్చున్నాళ్లే వెళ్తారు అని. అది సైకియాట్రీ, అది సంబంధం లేని విషయం, అది వేరు. ఇది మనకి మన గురించే మనం ఆలోచించే విధానంలో ఏమన్నా తేడా ఉందా, ఒక సమస్యని ఇంకో కోణంలోంచి ఎలా చూడొచ్చు అనేది తెలుసుకోవటమే కౌన్సిలింగ్, అంతకంటే ఏం లేదు. వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.